ఆ కమిషనర్ గారు భగవాన్ ని ఇలా అడుగుతున్నారు, మీరు మీ పేరు మీద సంతకం ఎందుకు చేయరు అని. ఇప్పుడు మహర్షి అన్నారు, ఈ ప్రశ్నకి ఆత్మ సాధన అన్న దాన్ని రాసిన రచయిత గారు సమాధానం ఇచ్చారు. అది కాకుండా నేను ఏ పేర తెలియాలి, నాకే తెలియదు నా పేరేదో. నేను ఇక్కడ చేరింది మొదలు ఇప్పటికీ ఇప్పటికీ జనులు నాకెన్నో ఎన్నో పేర్లు పెట్టారు. నేను ఒక పేర మీద సంతకం చేస్తే అందరికీ అది తెలియదు. మరి నా హస్తాక్షరాలను అడిగిన వారికి నేను ఒక్కటే చెప్తూ వచ్చాను. వారు నా సంతకాన్ని ఎవరికైనా చూపించినా కూడా చూసిన వారెవరు అది నిజంగా నాది అని నమ్మరని. ఒకవేళ నేను చేత్తో రాసినవి ఎవరికైనా చూపిస్తే అది నేనే రాశానని ఎవరు నమ్మరు అని వాళ్ళకి చెప్పాను కూడాను. ఏ పేరని చెప్తా, ఎన్నో పేర్లతో ఎవరికి తోచిన పేర్లతో వాళ్ళు పిలుచుకున్నారు అన్నారు భగవాన్. మళ్ళీ ఆ పృచ్ఛకుడు, తాము ఎట్టి ధనాన్ని గాని కానుకలను గాని ముట్టరు అని నేను అనుకుంటున్నాను అన్నాడు అతను. ఇప్పుడు మహర్షి అన్నారు, జనుడు ఒక్కొక్కప్పుడు ఫలాదులు నా చేతిలో ఉంచుతూ ఉంటారు, వాటిని నేను తాకుతాను అన్నారు. మీరు ఎవరు దేన్ని ముట్టుకోరు అనుకుంటున్నానంటే ఆ పళ్ళు అవి తెచ్చినప్పుడు నేను వాటిని ముట్టుకుంటాను అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు, కమిషనర్ గారు, తామొక రకం ఉపాయనం గ్రహిస్తే ధనాన్ని మాత్రం ఎలా గ్రహింపరాదు? మీరు ఒక రకమైన వాటిని ముట్టుకుంటున్నప్పుడు ధనాన్ని మాత్రం ఎందుకు ముట్టుకోకూడదు అని అడిగాడు. మహర్షి అన్నారు, నేను డబ్బుని తిననుగా, పైగా దాంతో నేను ఏమీ చెయ్యను. ఏం చెయ్యాలో తెలియక దానిని ఎందుకు తీసుకోవడం? పళ్ళైతే తింటాను గనక, ఎవరైనా తినడానికి ఇవ్వచ్చు గనక. కానీ డబ్బుని నేను తినను, దాన్ని వాడుకోను. అప్పుడు దాన్ని అలాగ నాకు అవసరం వాడుకోని దానిని నేను ఎందుకు తీసుకుంటాను అన్నాడు. అప్పుడు ప్రశ్నకు, ఆగంతకులు ఆశ్రమంలో ఎలా నిలుస్తున్నారు? వచ్చిన వాళ్ళు, మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఆశ్రమంలో కొద్ది రోజులు ఎందుకు ఉండిపోతున్నారు అన్నారు. ఏమో మరి అది వాళ్ళకే తెలియాలి అన్నారు భగవాన్. మళ్ళీ ఆ పృచ్ఛకుడు, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే తమకు ఏ అభ్యంతరము లేదా? ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటామంటే మీకు ఏ అభ్యంతరము లేదా అంటే మహర్షి అంటే, లేదు, నాకెందుకు అభ్యంతరం ఉంటుంది అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు, అలాగా వారు ఎంతకాలం ఉన్నా కూడా అంతేనా? ఎంతకాలం ఉన్నా సరే మీకే అభ్యంతరం ఉందా అన్నాడు ఆయన. అంటే మనిషి, అలాగే, నాకది నచ్చకపోతే నేనే వెళ్ళిపోతానంతే. వాళ్ళు అలాగ ఉండడం నాకు నచ్చకపోతే నేనే వెళ్ళిపోతానంతే. వాళ్ళని వెళ్ళిపోమనేటువంటి అవసరం నాకేమీ లేదు అన్నారు. ఆ మరుదిన న్యాయవాది భక్తులొకరు భగవాన్ ఇలా అడిగారు, కమిషనర్ వారి విచారణ తమకు ఎట్టి శ్రమ కలిగించలేదా అని. ఆయన వెళ్ళిపోయాక ఒక లాయర్ గారు దగ్గరికి వచ్చి, భగవాన్ దగ్గరికి వచ్చి, భగవాన్, ఆ కమిషనర్ గారి విచారణ తమకు ఎట్టి శ్రమని కలిగించలేదు కదా అని. మహర్షి అన్నారు, నేను నా మనస్సునే ఉపయోగించలేదు, అందువల్ల ఏ శ్రమ తోచలేదు. వారు 1000 ఏళ్లు పరీక్షించినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నారు. మనస్సుతో చేరితే కదా హెచ్చు తగ్గులు, తప్పు ఒప్పులు, అహంకారాలు, మమకారాలు ఉంటాయి. నేను నా మనస్సును వాడనే లేదు అక్కడ, అందువల్ల నాకు ఏ శ్రమ లేదు. వాళ్ళు 100 ఏళ్లు పరీక్షించినా 1000 ఏళ్లు పరీక్షించినా నాకెందుకు బాధ ఉంటుంది అన్నారు భగవాన్. కాబట్టి అత్యాశ్రమి అయినటువంటి ఈ 4 ఆశ్రమాలకి అవతలమై ఉన్నటువంటి, ఏమాత్రము భ్రాంతి లేనటువంటి స్వస్వరూప అనుభవము కలిగిన పరమాత్ముడు సాక్షాత్ శ్రీ అరుణాచల శివుడే మన రమణ ఋషి అయి వచ్చాడు. కాబట్టి శరీరాలతో, ఇంటితో, బంధుమిత్రులతో, ఆస్తి పాస్తులతో అన్నిటి నడుమ ఉన్నా కూడా దేనిని అంటుకోకుండా, నేను నాది లేకుండా ఎలా జీవించాలో అద్భుతంగా జీవించి చూపించిన సజీవ చైతన్యం ధరించిన రూపమే మన రమణుడు. అట్టి దివ్య మంగళ స్వరూపమైన శ్రీ రమణదేవులకు అనేక వందనం. హరి ఓం నమః.